ఇవాళ నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపిస్తా, ఈ వీడియోలో చూసేయండి. ఇంకా ఈ బుట్టాలు వచ్చేసరికి నా ఫేవరెట్ అనమాట. అన్ని శారీస్‌కి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నాను. ఇవే కాదు, ఇంకా బ్యాంగిల్స్ అయినా ఏవైనా సరే ఎక్కువగా నేను సీజెడ్ స్టోన్స్ 1 గ్రామ్‌లో ఇట్లా ప్రిఫర్ చేస్తాననమాట. ఇప్పుడు మాటీలు ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ మోడల్‌లో. సో, అనేసి ఇట్లా తీసుకున్నాను. ఇదే కాదు, నేను ఏ మాటీలైనా ఏవైనా సరే ఎక్కువగా ముత్యాలు ఉండేటట్టు ప్రిఫర్ చేస్తాను. అవైతే డీసెంట్‌గా ఉంటే మంచి లుక్ ఇస్తాయి. ఇవే కాదు, ఇంకా చైన్ అయినా బుట్టాలని వేటికైనా ముత్యాలే ప్రిఫర్ చేస్తానన్నమాట. ఇదైతే రూబీ నెక్లెస్ మనకు తెలిసిందే. ఇంకా కంటే నెక్లెస్ వచ్చేసరికి డ్రెస్ మీదకైనా దేనికైనా మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నా. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. అసలు ర్యాండమ్గా అనుకోకుండా తీసుకున్నాయి, కానీ భలే మ్యాచ్ అవుతున్నాయి. ఇవైతే డైలీ వేర్కి అన్నట్టు నేను తీసుకున్నాను. ఇంకా ఇది నా నక్లీస్ హారం సెట్ అన్నమాట. ఇది కూడా సీజెడ్ స్టోన్స్లోనే ఇంకా ముత్యాలు ఉండేటట్టు తీసుకున్నాను. ఇంకా బ్యాంగిల్స్ అయితే నా శారీస్ మ్యాచ్ అయ్యేటట్టు ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవైతే నా వడ్డానాలు. ఫైనల్గా ఇదన్నమాట నా జ్యువెలరీ కలెక్షన్. ఇంకా ఉన్నాయి కానీ లోపల ఉన్నాయి, వాటిని అయితే నేను ఇంకా బయటికి తీయలేదు. ఇంకా నా ఫేవరెట్ వచ్చేసరికి ఈ చిన్నదన్నమాట. ఇది గోల్డ్ లాగే ఉంటుంది కానీ గోల్డ్ కాదు, చాలా ఇష్టం.